పురాణాలు శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని వర్ణిస్తాయి. అంటే శివుడు విష్ణువు రూపం, విష్ణువు శివుడి రూపం, ఇద్దరూ ఒకే పరమతత్వం యొక్క రెండు రూపాలు అని. శివకేశవులకు అత్యంత పవిత్ర మాసం కార్తీక మాసం. పరమశివుడికి విష్ణుమూర్తికి కార్తీక మాసంలో సమాన ప్రాధాన్యమిచ్చి కొలుస్తారు కనుకనే ఈ మాసాన్ని హరిహరుల మాసం లేదా శివారాధన మాసంగా పిలుస్తారు. ఈ మాసంలో వచ్చే చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అని అంటారు. ఈ రోజున్నే శ్రీ మహావిష్ణువు వైకుంఠం విడిచి కాశీకి వచ్చి విశ్వనాథుని దర్శించి పూజిస్తారని పద్మ శివ పురాణాలు చెబుతున్నాయి. ఈ సంఘటన హరిహరుల ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. రామావతార సమయంలో విష్ణువు రాముడిగా అవతరించినప్పుడు శివుడే ఆంజనేయుడిగా అవతరించి విష్ణు కార్యానికి సహాయపడతాడు. అదేవిధంగా జలంధరాసురుని వధలో హరిహరులు ఇద్దరూ కలిసి పాల్గొంటారు. ఈ ఘటనకు శివభక్తి విష్ణుభక్తి మధ్య తేడా లేదని స్పష్టంగా తెలియజేస్తాయి. అందుకే కార్తీక మాసంలో శివుని విష్ణువుని కలిపి పూజించడం ఆధ్యాత్మికంగా అత్యున్నత సాధనంగా పరిగణించబడుతుంది. ఈ నెలలో హరిహరుల సంతానమైన అయ్యప్ప స్వామిని కూడా విశేషంగా ఆరాధిస్తారు. అయ్యప్ప స్వామి ఆ రూపంలోనే శివ విష్ణు ఏకత్వాన్ని ప్రతిబింబిస్తారు. కార్తీక మాసం ఈ అద్వైత భావాన్ని చెబుతుంది. కార్తీక మాసంలో మరో ప్రత్యేక ఆచారం వనభోజనం. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి ప్రకృతి మధ్యలో పచ్చని వనంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయాలని సూచిస్తున్నాయి. కానీ దీని వెనుక ఉన్న ఆంతర్యం కేవలం వినోదం కాదు, దైవ స్మరణతో కూడిన సహజ జీవనానుభవం. వనభోజనం సమయంలో భక్తులు శివవిష్ణు కథలు, పౌరాణిక వృత్తాంతాలు వినడం, జపం చేయడం ద్వారా సత్సంగ ఫలితాన్ని పొందుతారు. ఈ సందర్భంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ధర్మసింధు గ్రంథం ప్రకారం వనభోజనానికి వెళ్ళినప్పుడు ఉసిరి, తులసి, మారేడు, మందార మొక్కలను నాటాలి. ఇది పర్యావరణ పరిరక్షణకు సంకేతం. ఉసిరి చెట్టు ప్రత్యేకత కూడా దీనికి కారణం. గ్రామాల్లోని బావులు లేదా చెరువుల్లో నీరు ఉప్పగా మారినప్పుడు ఉసిరి కట్టెలను అందులో వేసినా నీరు తీయగా మారిపోతుందని పెద్దలు చెబుతారు. అలాగే ఉసిరి చెట్టు వద్ద భోజనం చేస్తే మనలోని దోష గుణాలు, భావాలు తొలగిపోతాయని నమ్మకం. అందుకే ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయడం ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ఆనందానికి దోహదపడుతుందని ఆచరిస్తారు. ఇక చారిత్రకంగా చూస్తే బ్రహ్మనాయుడు కాలంలో వనభోజనాల ఆచారం ప్రారంభమైందని చెబుతారు. ఇది భక్తి, సహజత్వం, సామూహికత పెంచే ఒక అద్భుత ఆచారం. కార్తీక మాసం కేవలం పూజల మాసం కాదు, అది హరిహరుల ఏకత్వాన్ని జ్ఞాపకం చేసుకునే ఆధ్యాత్మిక మాసం. దీపారాధన, స్నానం, దానం వంటి ఆచారాలతో పాటు వనభోజనంతో కూడా ఈ మాసం సంపూర్ణతను అందిస్తుంది. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థం.